వేడి వేడి అన్నంలోకి మీకు బొమ్మిడాల పులుసు అంటే ఇష్టమా, లేకపోతే పండు చేపల పులుసు అంటే ఇష్టమా, లేకపోతే గోంగూర మటన్ అంటే ఇష్టమా, లేకపోతే రొయ్యలు ఇగురంటే ఇష్టమా, లేకపోతే గోంగూర రొయ్యలంటే ఇష్టమా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్. మనమైతే వీరాస్వామి మిలిటరీ హోటల్ ఒక లేడీ తీసుకొని హోమ్ మేడ్గా టేస్ట్ అందిద్దామని చెప్పి, అంటే మేడం గారు చెప్పేది ఏంటంటే మసాలాలు వాడమండి, మేము కారము, ధనియాల పొడి, కొత్తిమీర, అల్లం పేస్టు ఇట్లా ఇంగ్రీడియంట్స్ వాడతాము, దీనివల్ల మీకు హోటల్ ఫీలింగ్ రాకుండా హోమ్ ఫీలింగ్ వస్తుందని చెప్తున్నారు. ఇలా ఏ రోజుకి ఆ రోజు కర్రీస్ ఏమున్నాయని చెప్పి మనం వెళ్ళినప్పుడు డిస్ప్లే చేస్తారు. కాస్ట్ వచ్చేసరికి 280, 250 ఆ మధ్య బడ్జెట్లో ఉంటుంది. కర్రీస్ని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి అనమాట. వీరాస్వామి మిలిటరీ హోటల్ వచ్చి ఓన్లీ మధ్యాహ్నం పూట ఉంటుందండి. అడ్రస్ వచ్చి మన మంగమూరు రోడ్లో హర్షిని డిగ్రీ కాలేజ్ పక్కన హోండా బిగ్ వింగ్ షోరూమ్కి ఆనుకొని ఉంటుందన్నమాట వీరాస్వామి మిలిటరీ హోటల్ అని చెప్పేసి. కేవలం మధ్యాహ్నం 11:30 నుంచి 3 లోపు ఉంటుందండి. ఈవినింగ్ టైం కర్రీస్ కావాలంటే 2 hours ముందు చెప్పాలండి. అంతేకాదు వీళ్ళు ఫంక్షన్స్కి కూడా ఆర్డర్స్ తీసుకుంటారంట. మనమైతే వైట్ రైస్ తీసుకున్నాము. నాకు నచ్చిన కర్రీస్ అయితే ఈ వీడియోలో చూపించేస్తాను. బొమ్మిడాల పులుసు అయితే తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసరికి 280 అప్రాక్సిమేట్లీ ఉంటుందన్నమాట. అన్నంలో కలుపుకొని తిన్నాను. అయితే నాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే మరీ మసాలాలు గిసాలాలు ఏం లేకుండా కొద్దిగా మనం న్యాచురల్గా మనం పల్లెటూరు వెళ్ళినప్పుడు మన చుట్టాల ఇంట్లో తింటే ఎలా ఉందో ఆ ఫీలింగ్ అయితే వచ్చిందండి. నాకు రొయ్యలు ఇగురు, గోంగూర వచ్చేసరికి పులుపు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నచ్చుతుంది కదండి. అందుకని నాకు కారంగా తినటం ఇష్టం అన్నమాట అన్నంలో. అందుకని చెప్పి రొయ్యలు ఇగురు తీసుకున్నాను. మీకు రేట్లు వివరంగా కావాలంటే కామెంట్స్లో నెంబర్ పిన్ చేస్తాను, కాల్ చేసి కనుక్కోండి. బిర్యానీ కూడా ఉందని చెప్పారు, కానీ వైట్ రైస్లోకి నాన్ వెజ్ కర్రీస్ బాగా ఇష్టపడతారు కదా. ఇది కూడా ట్రై చేశాను, నైస్ అండి. మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరు ఆల్రెడీ ఇక్కడ ట్రై చేసి ఉంటే మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి.